పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన పుంగనూరు ఏబీవీపీ నాయకులు. పుంగనూరు సూర్యనగర్ వీధి రోడ్డు ఏర్పాటు చేయాలని నివాసితులు డిమాండ్. పుంగనూరులోని మదనపల్లి రోడ్డునందు మస్జీద్ పేరు మీద పట్టా కొరకు ఎస్డీపీఐ పార్టీ వాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పుంగనూరు ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రరెడ్డి. పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు డాక్టర్ మధుసూదనాచారి తెలిపారు. సో ఈ సీజనల్ డిసీజ్ కాపాడుకుంటే మన పిల్లల్ని, చంటి పిల్లల్ని, పెద్ద పిల్లల్ని అందరూ కూడా వెచ్చగా పెట్టుకోవడము, వర్షవత్తు లేకుండా చూడడము, మాస్క్ ధరించడము, అట్లాగే బయట ఫుడ్లన్నీ తీసుకోకపోవడము, ఖచ్చితంగా దోమతలు వాడడము, చుట్టుపక్కల నీళ్ళు అంతా కూడా పారపోసి డ్రై డే పాటించడము, నీళ్ళు ఇచ్చిన ప్రదేశాలన్నీ క్లీన్ చేయడము, అట్లాగే మస్కిటోస్ రాకుండా నీళ్ళ ధరలు అంతా కూడా మనకు బ్లీచింగ్ పౌడర్స్, లైమ్ అవన్నీ చల్లడము, అట్లాగే నీటి మంటల్లో వాటిలో రాయల్ బాల్స్ వేయడము అవన్నీ చేసి దోమలు పెరగకుండా చూసుకోవాలి. ఇంకా దోమలు పుట్టకుండా మనం రెపెలెంట్స్ వాడుకోవడం, దోమతలు వాడడం, స్కిల్స్ వాడుకుని దోమతలను చూసుకుంటే మనం మలేరియా జ్వరం రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ జ్వరాలు వచ్చినప్పుడు ప్రతి జ్వరం వస్తే చిన్న జ్వరాలు అనుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ చూపించుకొని ఇప్పుడున్న జ్వరాలలో వైరల్ ఫీవర్స్ అలాగే మలేరియా జ్వరాలు అలాంటివి చూసుకొని వైద్యం చేసుకున్నామంటే దానికి టెస్టులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. సో ప్రతి ఫీవర్ కేసు కూడా 24 గంటలు చూడబడుతుంది మన హాస్పిటల్లో. సో ప్రతి 24 గంటలు మనకు మార్నింగ్ వరకు ఫీవర్ ఉన్నప్పుడు డాక్టర్ వచ్చి వెంటనే చూపించుకొని మనం అవసరమైతే అడ్మిషన్ అవ్వడము, మందులు వాడుకోవడము, ఫీవర్ కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు కాసేలాసి వాడుకోండి. ఎవరికైనా జలుబు తగ్గుంటే అందరూ మాస్కులు వేసుకోండి. బయట ఆహారాలు బయట మానేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మన హాస్పిటల్లో ఈ సదుపాయాలని ఉపయోగించుకోండి. ఈ విషయాలని మీకు కేసీపీ ద్వారా తెలియజేస్తున్నాను. వలస కార్మికులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసిన పుంగనూరు ఏబీవీపీ నాయకులు. పుంగనూరు సూర్యనగర్ 1వ వీధిలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయండి. రోడ్లు అసలు స్పందించట్లేదు. ఇక్కడ పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బైక్లు అయితే చాలా స్లిప్ అయిపోతున్నాయి. కరెక్ట్గా ఇంటి ముందుకు వచ్చి అక్కడే పడిపోతున్నారు. చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఇంతవరకు ఎవరు యాక్షన్ తీసుకోలేదండి. సో అందుకని మీరు రోడ్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. పిల్లలకైతే చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చిందంటే అసలు బయటికే వెళ్ళలేకుండా ఉన్నాము. మీరు దయచేసి రోడ్లు వేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.